నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ ఏ విధంగా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో, మంగళగౌరీదేవిని పూజించేటప్పుడు ఈ మాసంలో ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, శివారాధన, విష్ణు పూజ ఈ మాసంలో ఏ విధంగా చేస్తే శివకేశవుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, శ్రావణ మాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసాన్ని నభో మాసం అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే ఆకాశాన్ని నభము అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ మాసం మాసాలన్నింటిలో గొప్ప స్వచ్ఛత కలిగినటువంటి మాసము. ఆకాశానికి స్వచ్ఛత ఉంటుంది. అందుకే శ్రావణ మాసాన్ని నభో మాసం అనే పేరుతో పిలుస్తారు. ఈ మాసంలో ప్రతిరోజు రుద్రాభిషేకం చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన విజయాలు కలుగుతాయి. ఐశ్వర్యం కోసం ఈ మాసంలో పరమేశ్వరుణ్ణి మారేడు దళాలతో పూజించాలి. అలాగే మానసిక ప్రశాంతత కోసం విష్ణువుని తులసి దళాలతో పూజించాలి. ఆయుష్ పెరగాలంటే సంపంగి పూలతో విష్ణువుని పూజించాలి. అలాగే ఈ మాసంలో ఆరోగ్యం సిద్ధించాలంటే మల్లె పుష్పాలతో పూజ చేయాలని స్కాంద పురాణంలో చెప్పారు. అలాగే ఈ మాసంలో మౌనవ్రతం ఉండటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని కూడా స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాదంలో చెప్పారు. అందుకే రాత్రి సమయంలో కానీ, పగలు సమయంలో కానీ, భోజన సమయంలో కానీ ఎప్పుడైనా సరే ఈ మాసంలో సాధ్యమైనంత వరకు మౌనవ్రతం పాటిస్తే చాలా మంచిది. ఈ మాసంలో మౌనవ్రతం పాటించి మౌనవ్రతం పూర్తయిపోయిన తర్వాత ఎవరికైనా పుస్తక దానం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని కూడా స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాదంలో చెప్పడం జరిగింది. ఈ శ్రావణ మాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనం పరిశీలిస్తే, శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే విధియ తిథి నాడు ఔదుంబర వ్రతం అనే పేరుతో మేడి చెట్టును పూజించడం ద్వారా, మేడి చెట్టు దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు స్వర్ణగౌరీ వ్రతం అనే పేరుతో పార్వతీ పరమేశ్వరులకు షోడశోపచార పూజ నిర్వహించటం, 16 రకాలైనటువంటి పదార్థాలు పార్వతీ పరమేశ్వరులకు నైవేద్యంగా సమర్పించడం ద్వారా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాత్రులై శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం సిరి సంపదలతో తులతూగవచ్చు. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాడు దూర్వా గణపతి వ్రతం అనే పేరుతో గణపతిని దూర్వాయుగ్మాలతో పూజించడం ద్వారా విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. శ్రావణ శుక్ల పంచమి తిథిని గరుడ పంచమి అనే పేరుతో పిలుస్తారు. గరుడ పంచమి నాడు ఫణిగౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి, సర్పదేవతల అనుగ్రహానికి, గరుత్మంతుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి నాడు సూపౌదన వ్రతం అనే పేరుతో ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించటం, శివపూజ చేయటం ద్వారా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శ్రావణ శుక్ల సప్తమి తిథిని శీతలా సప్తమి అనే పేరుతో పిలుస్తారని స్కాంద పురాణంలో చెప్పారు. శ్రావణ శుక్ల సప్తమి సందర్భంగా శీతలా సప్తమి వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా జలదేవతల అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని ఆశాదశమి అనే పేరుతో పిలుస్తారు. ఆశాదశమి సందర్భంగా అష్టదిక్పాలకులను స్మరించుకోవటం ద్వారా, పార్వతీదేవిని గంధంతో పూజించడం ద్వారా, శివుడికి గంధజలాలతో అభిషేకం చేయటం ద్వారా శివపార్వతుల అనుగ్రహము, అష్టదిక్పాలకుల అనుగ్రహం కలుగుతుందని స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాదంలో చెప్పారు. శ్రావణ శుక్ల ఏకాదశి తిథిని పుత్రదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు విష్ణువుని పూజించటం, ఉపవాసం ఉండటం, జాగరణ చేయటం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రావణ శుక్ల ద్వాదశిని దామోదర ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు విష్ణువుని దామోదరుడిగా పూజించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. శ్రావణ శుక్ల త్రయోదశి తిథిని అనంగ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. అనంగ త్రయోదశి రోజు మన్మధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకుంటే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శ్రావణ శుక్ల చతుర్దశి తిథి నాడు పరమేశ్వరుణ్ణి పూజించడం ద్వారా, పరమేశ్వరుడికి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి పర్వదినంగా జరుపుకోవటం, ఆ రోజు హయగ్రీవుడిని ప్రత్యేకంగా ఆరాధన చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అజయ ఏకాదశి అంటారు. అజయ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం ద్వారా, జాగరణ చేయటం ద్వారా, విష్ణుమూర్తిని పూజించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ మాసంలో
బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిథిని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ధర్మస్వరూపమైనటువంటి వృషభాలను పూజించడం ద్వారా మనోభీష్టాలన్నీ ధర్మ మార్గంలో నెరవేర్చుకోవచ్చు. శ్రావణ మాసానికి ఇంతటి ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు. ఇంతటి శక్తివంతమైనటువంటి శ్రావణ మాసంలో పరమేశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ శుక్ల విదియ తిథి సందర్భంగా ఔదుంబర వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. మహాలక్ష్మి గురించి చెప్తున్న అంశం ఇది. శృతి స్మృతి పురాణ ఇతిహాసాల ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం. అంటే వేద ప్రమాణం ప్రధానంగా తీసుకుంటూ వేదాన్ని అనుసరించి వచ్చిన శాస్త్రముల్ని మహాలక్ష్మి తత్వాన్ని ఎలా చెప్పేది. ఒక విధంగా మనందరం ఈ శ్రావణ మాసంలో ఈ పవిత్రమైనటువంటి లక్ష్మిని ఆరాధించేటువంటి ఈ మాసంలో ఈ రోజు నుంచి ఒకానొక లక్ష్మీ యాగం చేయడానికి మనందరం సన్నద్ధులమయ్యాం. దీక్షా కంకణి వాళ్ళు ధరిస్తున్నాం. చెప్తూ నేను, వింటూ మీరు కూడాను లక్ష్మీ ఉపాసన చేస్తున్నాం అన్న భావంతో వినాలి. ఎందుకంటే కేవలం కొన్ని కథల సమాహారం ఇక్కడ చెప్పట్లేదు. లక్ష్మీ తత్వం అర్థం చేసుకుంటే భారతీయ మహర్షి ఎంత అద్భుతమైన విశ్వవిజ్ఞానాన్ని మనకు లక్ష్మీ తత్వం ద్వారా అందిస్తున్నాడు గ్రహించవచ్చు. లక్ష్మి అనగానే చాలా మందికి ఐశ్వర్య దేవత అనే భావం తెలుసు. లక్ష్మికి సంబంధించిన సూక్తములు అనగానే శ్రీ సూక్తం మొదలైనవి ప్రస్తావన చేస్తాం. అయితే శ్రీ సూక్తం శ్రీ విద్యలో కూడా మనం ఉపయోగించడం కనబడుతున్నది. శ్రీ విద్యకి శ్రీ సూక్తానికి ఉన్న అనుబంధం శ్రీ అనే మాటలోనే తెలుస్తున్నది. శ్రీ విద్య అన్నప్పుడు శ్రీ మంత్రం, శ్రీ యంత్రం, శ్రీ ఉపాసన అని. అమ్మవారు శ్రీ సూక్త అధిదేవత. ఎందుకంటే లలిత, లక్ష్మి, పార్వతి, దుర్గా ఇందరిలో ఎవరు గొప్ప లేదా ఎవరు ప్రధానం అనే ప్రశ్న రావచ్చు. ఉన్న దేవి ఒక్కరే. ఆ దేవిని మనం దుర్గా, లక్ష్మి, సరస్వతి ఇత్యాది రూపాలతో ఉపాసిస్తున్నాం. కొంచెం శ్రద్ధగా మనం పూజించే దేవతలకు సంబంధించిన నామాలు మీరు గమనించినట్లయితే దుర్గానామం కానీ, సరస్వతి నామం కానీ, లలితా నామాలు కానీ వింటే ఒక దేవీ నామాల్లో మిగిలిన దేవీ నామాలన్నీ ఉంటాయి. ఇది గమనించవలసిన ప్రధానమైన అంశం. ఉదాహరణకు లలితా శాస్త్రం ప్రస్తావన చేస్తే ఒక్కసారి మహాలక్ష్మి, మృడప్రియ, రామ, రమణ లంపట, రమ ఇత్యాది శబ్దములన్నీ మనకి లక్ష్మీ సంబంధించిన నామములు లలితా సహస్రనామాల్లో కనబడుతున్నాయి. మరి లక్ష్మీ సహస్రనామాలు చాలా మందికి తెలియవు కానీ సనత్కుమారుడని మహర్షి ప్రసాదించిన అద్భుతమైన విజ్ఞాన రాశి లక్ష్మీ సహస్రనామం. అందులో దేవీ నామాలు చాలా కనబడతాయి. వారాహి, దుర్గా ఇత్యాది నామములు చాలా గోచరిస్తాయి. అంతేందుకు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చదివే అలవాటు మనం పెట్టుకుంటే నిత్యం అందులో గోచరించేది నవదుర్గా, మహాకాళీ అంటూ దుర్గానామములు, కాళీనామాలు గోచరిస్తాయి. ప్రత్యేకించి వాచం పద్మాలయం అన్నప్పుడు వాగ్దేవత అయిన సరస్వతి కూడా ప్రస్తావన చేశారు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో. అంటే ఒకే పరదేవతను మనం లక్ష్మిగా, దుర్గగా ఉపాసిస్తున్నాం. ఏది ప్రధానంగా మనం ఉపాసించినా అందులో మిగిలిన దేవీ రూపాలనే కలిసి ఉంటాయని తెలుసుకోవాలి. దీన్ని బట్టి సనాతన ధర్మం ఏకేశ్వర ఉపాసనే ప్రధానంగా నడుస్తున్నది. ఒకే ఈశ్వరులను ఉపాసిస్తున్నాం. ఈశ్వరుని ఉపాసిస్తున్నామంటే ఈశ్వరుడు అనే మాటకి మనం అనేక విధాలుగా అనేక పర్యాయాలు అర్థం చెప్పుకున్నాం. ఈశ్వరుడు అంటే సర్వశాసకుడు. సర్వశాసకుడైన పరమాత్మ ఒకడే ఉన్నాడు. సృష్టి స్థితి లయలు చేస్తూ సమస్త విశ్వాన్ని ఎవడు శాసిస్తున్నాడో అతను ఈశ్వరుడు అంటారు. ఇది ప్రధాన నిర్వచనం. సృష్టి స్థితి లయలు చేస్తూ శాసిస్తున్నాడంటే అలా చేసి శాసించగలిగే శక్తి ఆయన ఉండాలి కదా. కనుక శక్తిమంతుడైన వాడు ఈశ్వరుడు అంటున్నాం. కనుక శక్తిని అమ్మవారిని, శక్తి కలవాడిని మన ఈశ్వరుడు అంటున్నాం. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కనుక ఆయన పేరు విష్ణువు. ఆయన శుభస్వరూపుడు కనుక ఆయన పేరు శివుడు. ఆయన అన్నిటికంటే గొప్పవాడు కనుక ఆయన పేరు బ్రహ్మ. ఇవన్నీ ఒకే ఈశ్వరుని యొక్క నామములు. ఆయన శక్తి కూడా అలాగే ఉన్నది. అది ఐశ్వర్య స్వరూపుడైనప్పుడు లక్ష్మి అంటున్నారు, జ్ఞానస్వరూపుడైనప్పుడు సరస్వతి అంటున్నారు, ధర్మరక్షణకు పటుత్వంగా ఉన్నప్పుడు దుర్గా అంటున్నాం, కాలస్వరూపుడైనప్పుడు కాళీ అంటున్నాం, అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణం అంటున్నాం. ముందుగా ఏకత్వవాదం ముందు తెలుసుకోవాలి. సనాతన ధర్మం ఎప్పుడు ఏకేశ్వర ఉపాసనే. మరి అమ్మవారి ఉపాసన అంటే ఏకేశ్వరి అయింది. స్త్రీలింగ శబ్దమే చెప్పాం కానీ ఈశ్వరుడు, ఈశ్వర శక్తి.
ఈ రెండు అభేదములు అనే విషయం ఎప్పటికప్పుడు స్పృహలో మనకు ఋషులు ఇస్తూనే ఉన్నారు. ఆ ఏకత్వం చెప్పడానికే అనేక ఉపాసనా మార్గాల్లో ఏకసూత్రం మనకు కనబడుతుంది. ఆ ఏకతత్వం మనం ఇప్పుడు ఆలోచిస్తే ఈశ్వరుడు అంటే ఏం చెప్పుకున్నాం? సర్వశక్తిమంతుడు అని, సర్వశాసకుడు. మూడవది ఐశ్వర్యవంతుడు ఈశ్వరుడు. శబ్దంలో కూడా తెలుస్తున్నాయి కదా, ఎవడు ఐశ్వర్యవంతుడు వాడు ఈశ్వరుడు అనాలి. ఐశ్వర్యము అనగానే ఆయన ఐశ్వర్యం కానిదేది, సమస్త విశ్వము ఆయన ఐశ్వర్యమే. పంచభూతములు ఆయన యొక్క సంపదలే. పైగా ఆయన ఎక్కడి నుంచి తెచ్చుకున్నవి కాదు, ఆయన నుంచి వచ్చినటువంటి సంపదలే. ఐశ్వర్యములు అనంతములుగా ఉన్నాయి. ఒక్క ఐశ్వర్యంతో బ్రతుకు గడుస్తున్నాండి. ధనం ప్రధానమని అనుకుంటాం మనం, కానీ ధనమంతా ఉన్న ఇంట్లో శాంతి లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, మన వాళ్ళు బాగులేకపోయినా మనకి బాధే. దరిద్రం కంటే పరమ బాధ, అవునా లేదా? కనుక ధనం ఒకటే ఐశ్వర్యం కాదు. ముందు మన శరీరం ఆరోగ్యంగా ఉండడం, ఇంద్రియాలు పనిచేయడం, మనవాళ్ళు బాగుండడం, మన ఇల్లు బాగుండడం, శాంతి సామరస్యం ఇత్యాదులన్నీ ఐశ్వర్యములు చెప్పబడతాయి. ఇన్ని ఐశ్వర్యములు ఏ పరమేశ్వరుడి నుంచి వచ్చాయో ఆ పరమేశ్వరుడు యొక్క ఐశ్వర్య శక్తిని మొత్తం మనం ఉపాసించాలంటే ఈశ్వరుని ఐశ్వర్య శక్తి ఉపాసనే లక్ష్మీ ఉపాసన. అందుకే లక్ష్మీ ఉపాసన అనగా ఐశ్వర్య శక్తిని మనం అనుసంధానిస్తున్నాం. ఒక భావన వెళ్ళగానే ఆ భావం అనుబంధం ఏర్పరచుకుంటుంది ఆ శక్తితో. సరస్వతి అనగానే జ్ఞానంతో అనుబంధం ఏర్పడుతుంది. ఐశ్వర్యం అనగానే సంపదతో అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధం ఏదైతుందో అది ఆ శక్తిని మనలోకి తీసుకొస్తుంది. తీసుకురాగానే మనం ఆ శక్తిని పొందుతాం, ఆ శక్తిని ప్రసరింపజేయగలుగుతాం. దీని పేరు ఉపాసన. ఉపాసన అంటే అనుబంధము అని అర్థం. ఎవరితో అనుబంధం? పరమేశ్వరుడితో, పరమేశ్వర శక్తితో బుద్ధికి అనుబంధం ఏర్పడి ఆ శక్తి నుంచి ఆ బుద్ధి గ్రహిస్తుంది. కానీ ఆ శక్తి నా బుద్ధిలో ప్రవేశించాలి, నా బుద్ధిని ప్రేరేపింపజేయాలనే భావనతో చేసే ఆరాధన పేరు ఉపాసన. అందుకు ఉపాసకుడు ఎప్పుడూ కూడా తాను ఆరాధించే దేవతతోనే అనుబంధం కలిగి ఉంటాడు. ప్రపంచంలో తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా అతని హృదయం ఆ పరాశక్తిని పట్టుకుని తిరుగుతూ ఉంటుంది కనుక అడుగడుగున ఆ పరాశక్తి రక్షిస్తుంటుంది. ఉపాసన మాటకి ఇది అర్థం. కనుక మనందరం ఇప్పుడు లక్ష్మీ ఉపాసన చేస్తున్నామంటే మన చిత్తములు లక్ష్మీదేవితో అనుబంధం ఏర్పరుస్తున్నాం. అయితే లక్ష్మీదేవిని ఇప్పుడు సర్వశక్త్యాత్మికగా దర్శించబోతున్నాం, అంటే సర్వశక్తి స్వరూపిణిగా. దీనికి మనం ప్రమాణంగా తీసుకుంటున్న గ్రంథములు వేదము మొదలుకొని పురాణములు, ఆగమాలు. ఆగమాలంటే మంత్రశాస్త్రం. అలాంటి మంత్రశాస్త్రాలు ఎన్నో లక్ష్మీదేవి గురించి చెప్పబడుతున్నాయి. ఒక తంత్ర గ్రంథంలో 51 లక్ష్మీ ఉపాసన విధానాలు చెప్పారు. 51 రకాలు లక్ష్మీ ఉపాసన విధానం. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీ మహాలక్ష్మీ నమః. నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. నేటి నుంచి శ్రావణమాస ప్రారంభం. శ్రావణలక్ష్మి స్వాగతం అంటూ ప్రతి ఇంటి ముంగిట కూడాను రంగురంగుల రతనాల ముగ్గులతో పాటుగా గడపలంతా కూడాను పసుపుతో అలంకరించి పారాణులతో కళకళలాడుతూ ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలతో స్వాగతం పలికేటువంటి అదృష్టలక్ష్మికి స్వాగతం పలికే అద్వితీయమైనటువంటి శ్రావణమాసం. ప్రతి ఒక్క ఇల్లాలు కూడాను లక్ష్మీదేవి ఉపాసకురాలుగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు ప్రతి ఇంటా కూడాను నిర్వహించబడుతూ ఉంటాయి. కొత్తగా వివాహం అయినటువంటి ఆ యొక్క పెండ్లి కుమార్తె శ్రావణ వరలక్ష్మి వ్రతాల్ని త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణం కనిపిస్తుంది. సౌభాగ్య కామేశ్వరి తత్వరీత్యా అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం కోసం సుమంగళీ తత్వంలో జీవితాన్ని గడపడానికి వీలుగా సౌభాగ్య వ్రతం అనేటువంటిది గౌరీదేవి యొక్క దివ్యవంతమైనటువంటి వ్రతాల్ని కూడా కొత్తగా వివాహం అయినటువంటి వాళ్ళు నోముకునేటువంటి సాంప్రదాయ లక్షణం మనకు ఈ శ్రావణ మాసంలో కనిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.
శీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీవన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:48. తిథి పాడ్యమి రాత్రి 11:26 వరకు. నక్షత్రం పుష్యమి సాయంకాలం 4:05 వరకు. వర్జం తెల్లవారుజామున 4:48 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:23 వరకు. మరల మధ్యాహ్నం 12:45 నుంచి 1:40 వరకు. అమృతకాలం ఉదయం 9:51 నుంచి మధ్యాహ్నం 11:25 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం శ్రావణ మాసం. నూతనంగా వివాహమైనటువంటి వధువులు శ్రావణ మాసపు నోములు అని ఆచరిస్తారు. విశేషించి మంగళవారాల్లో శుక్రవారాల్లో ప్రధానంగా చేస్తుంటారు పూజలు. శుక్రవారం నాడు వరలక్ష్మి పూజ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మామూలుగా వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు శుక్రవారం నాడు ఉంటుంది, కానీ ఆ రోజు కుదరచ్చు కుదరకపోవచ్చు అనే భావన గలవారు ముందు నుంచే శుక్రవారాలు పూజ చేసుకుంటూ ఉంటారు. అలాంటి శుక్రవారం ఇది. ఈ సందర్భంగా శ్రావణ మాసంలో ఈ నోములు నోవడంలో చాలా గొప్ప విశేషాలు ఉన్నాయండి. ఏమిటంటే అవి వాయనాలు ఇచ్చేటప్పుడు శనగలు పంచుతారు. శనగలకి గొప్పతనం ఏంటంటే పురా గోవర్ధనోద్ధార సమయే కృష్ణభక్షితా చణకా సర్వపాపఘ్నా. పూర్వం గోవర్ధనాన్ని ఎత్తినప్పుడు కృష్ణుడు తిన్నట్టండి వాటిని, కాబట్టి అవి దానం చేయడం అనేటువంటిది సర్వపాపాలని పోగొడుతుంది అని వర్ణిస్తారు. కాబట్టి ఆ విధంగా శనగలు మొదలైనటువంటివి పంచడం ద్వారా, శనగలు గురుడికి సంబంధించినవి. గురుడు అంటే సత్సంతానకారకుడు కాబట్టి ఉత్తమ సంతానం కలగడానికి ఈ నోవులు బాగా ఉపకరిస్తాయి. శుక్రవారం నాడు లక్ష్మీ పూజ చేసుకుంటారు. లక్ష్మీనారాయణ పూజ చేయడం, మారేడు దళాలతో అర్చించడం. మధ్యాహ్న కాలంలో అమ్మవారిని పూజ చేసేటప్పుడు పద్మాలు కూడా ఉపయోగిస్తారు శ్రావణ మాసంలో. అలాగనే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం మొదలైన వాటి వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరి ముందు నటించాల్సిన అవసరం లేదు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఆ నరజన్మ లభించమంటే లభించేది కాదు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తే దాని చేత మనుష్యుడిగా వస్తాడు. ఆ మనుష్య ప్రాణికున్న గొప్పతనం ఏమిటి అంటే, శాస్త్రాన్ని ఆధారం చేసుకొని గురువుగారి దగ్గర శాస్త్రం నేర్చుకొని శాస్త్రానికి అనుగుణంగా కర్మానుష్ఠానం చేసి
ఆ కర్మానుష్ఠానం చేసినటువంటి కారణం చేత ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది, ఈశ్వరానుగ్రహం చేత చిత్తశుద్ధి పొంది, చిత్తశుద్ధి పాత్రత అయిన కారణం చేత ఆ పాత్రత కారణంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో కలిగిన జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి యోగ్యమైనటువంటి ఏకైక ఆ దేహము, అటువంటి శరీరము కలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే. అందుకే మనుష్య ప్రాణి అనేటప్పటికీ అంత విశేషమైనటువంటి స్థాయిని శాస్త్రం కల్పించింది. మళ్ళీ మనుష్యుడు తరించడానికి ఆ పూర్ణత్వాన్ని పొందడం కోసం ఋషులు దార్శనికులై ఆశ్రమం కింద విభాగం చేశారు జీవితాన్ని. ప్రారంభంలో బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థము, వానప్రస్థము తర్వాత సన్యాసాశ్రమము, 4 ఆశ్రమాలు. ఇందులో అందరూ చిట్ట చివరి ఆశ్రమాన్ని ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా కనీసం ఈ 3 ఆశ్రమాలలోనైనా తరించే ప్రయత్నం చేస్తారు. తరించుట అంటే దాటుట అని. ఏది దాటుట అంటే జనన మరణ చక్రం నుంచి విడుదల పొందడం, సంసార సముద్రాన్ని దాటడం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకర భగవత్పాదులు. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే బ్రహ్మచర్యాశ్రమం అంతా కూడా విద్యాభ్యాసానికి చెందినదై ఉంటుంది. అందుకే బ్రహ్మచారికి ఆర్థికమైనటువంటి ఆంక్షలు కానీ, అనుష్ఠాన సంబంధమైన ఆంక్షలు కానీ చాలా విశేషంగా ఏమి విధించరు. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యమని శాసనం చెయ్యరు. లేదా కనీసంలో కనీసం అతను తన అన్నాన్ని తాను సంపాదించుకోవలసినటువంటి అవసరాన్ని కూడా కల్పించరు. అది భిక్షాన్నం తీసుకొచ్చి ఇస్తే తల్లిగా ఆ గురుపత్ని వడ్డిస్తుంది. ఆ గురుపత్ని పెట్టినటువంటి అన్నం తిని 365 రోజులు సంవత్సరంలో చెయ్యవలసిన పని ఏమిటి అంటే అత్యంత శ్రద్ధాభక్తులతో గురువుగారి దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేయడమే. ఆ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏ విద్యాభ్యాసం చేశాడో, ఏ విద్యని సముపార్జించాడో అదే అతనికి జీవితాంతం కూడా అతని అభ్యున్నతి కొరకు కర్మానుష్ఠానమునకు ప్రమాణంగా నిలబడుతుంది. అందుకే బ్రహ్మచారికి ఇంకా ఇతర కర్తవ్యములు యథార్థమునకు లేవు. అతని ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే విద్యని సముపార్జించుట ఒక్కటే. అథవా ఆ విద్య సముపార్జించడానికి బుద్ధి నిలబడ్డం కోసం అన్ని వేళలా భగవంతుని యొక్క అనుగ్రహం బుద్ధి యందు ప్రచోదనం కావడం కోసం ఆయన చెయ్యవలసింది ఒక్క సంధ్యావందనం చేస్తాడు, గాయత్రీ మంత్రానుష్ఠానం చేస్తాడు, ఆ జపం చేసి సమిధాదానం చేస్తాడు. గురువుగారి యొక్క అగ్నిహోత్రంలోకి లేదా తండ్రి గారి అగ్నిహోత్రంలోకి సమిధని ప్రదానం చేస్తాడు. అందుకే బ్రహ్మచారికి అంతగా ధన సంబంధమైనటువంటి విషయంతో ముడిపడేటటువంటి అవసరం ఉండదు. వానప్రస్థు అన్నీ విడిచిపెట్టి ఈ సంసారంలో ఇంతకాలం ఉన్నాను, ఇంత లంపటం అనుభవించాను, ఏదో భార్యని పొందాను, బిడ్డల్ని పొందాను, ఓ ఇల్లు కట్టాను, ఇన్ని సుఖాలు అనుభవించాను, ఈ సుఖాలన్నీ సుఖాలు కావు. ఇవాళ సుఖం అని అనుభవించింది రేపు దుఃఖంలా అనిపిస్తుంది. కాబట్టి ఇవి కాదు సుఖాలు. ఏది శాశ్వతమైన సుఖము అంటే అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చెరనీర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. అలా ఎప్పుడూ భగవంతుని యందు మాత్రమే చిత్తముంచుకోగలిగినటువంటి ప్రశాంత స్థితి కావాలి. ఇతరమైనటువంటి ఒత్తిళ్ళు, ఇతరమైన విషయాలతో నాకు సంపర్కం వద్దు అనుకుంటే ఆ సంసారాన్ని విడిచిపెట్టి భార్యని తీసుకుని అరణ్యంలో ప్రవేశిస్తాడు. పూర్వకాలం వెళ్ళినటువంటి పరిస్థితిని నేను ఉటంకిస్తున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రుక్మిణీ వ్రతంలో ఉన్నటువంటి నారదుడు స్నానం కోసం వెళ్ళి ఉన్నాడు. ఆయన తన స్నానాదులు త్వరగా పూర్తి చేసుకొని శ్రీకృష్ణుడి ముందు వాలాడు. ఆయన్ని చూడగానే శ్రీకృష్ణుడు
సాదరంగా లేచి ఎదురు వెళ్ళి స్వాగతం పలికి ఉచితాసనంలో కూర్చోబెట్టి ఆయన పాదాలు కడగటానికి ఉద్యుక్తుడయ్యాడు. అది గమనించిన సత్యభామాదేవి తానే మహర్షి పాదాలు కడగటానికి ముందుకు వచ్చింది. శ్రీకృష్ణుడు స్వయంగా నీళ్లు పోసి ఆమెకు సహకారం చేశాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు సత్యభామకు నారదుడి మీద ఉన్నటువంటి కోపాన్ని పోగొట్టేశాడు. చూసారా? ఆ తరువాత శ్రీకృష్ణుడు స్వయంగా పాయస పాత్ర తెచ్చి నారద మహర్షికి ఇచ్చి ప్రార్థించాడు. నారదుడు దాన్ని మహాప్రసాదంగా భావించి ఎప్పుడూ తాగనట్టుగా తాగాడు. ఆ విధంగా మహర్షి భోజనం పూర్తయ్యాక శ్రీకృష్ణుడు ఆయనకి పాదాభివందనం చేశాడు. సత్యభామ ఆయనతో కలిసి తాను కూడా చేసింది. వెంటనే నారద మహర్షి, దేవి, నువ్వు సహజంగానే పతివ్రతవు, ఇంకా ఉత్తమ పతివ్రతవు అవుదువుగాక. నువ్వు ఇప్పటికే నీ భర్తకు ఇష్టమైన దానివి, ఇప్పుడు నా తపోబలం వల్ల మరింత ఇష్టమైన దానివి అవుదువుగాక అని ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వచనాలతో సత్యభామ పూర్తిగా పొంగిపోయింది. నారద మహర్షి ముందు మరింత వినయంగా వంగి 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 నమస్కారం చేసింది. అప్పుడు నారద మహర్షి శ్రీకృష్ణుడికి ఇలా విన్నవించాడు, దేవా శ్రీహరి, నేనిప్పుడు ఇంద్రలోకానికి వెళ్ళవలసి పనుంది, అనుమతి ప్రసాదించు. దేవేంద్రుడు ప్రతి నెల మాహేశ్వరుడి పూజ కోసం ఒక గొప్ప ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఈ పూజ ఉత్సవాన్ని చూడటానికి మహాదేవుడు పార్వతీ సమేతుడైనటువంటి స్వయంగా అక్కడికి వస్తాడు. కానీ బహిరంగంగా కనిపించడు. ఈ నెల పూజోత్సవానికి రమ్మని దేవేంద్రుడు నన్ను స్వయంగా ఆహ్వానిస్తూ నా చేతికి ఒక పారిజాత పుష్పాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఈ పారిజాత పుష్పం వృక్షం యొక్క ఉత్పత్తి విధానమే చాలా అపూర్వమైనది. అది ఏమిటంటే, పూర్వం దేవమాత అయిన అదితీదేవి తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చాలా విశేషమైన సేవలు చేసింది. కశ్యప ప్రజాపతి దానికి సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు అదితీదేవి, స్వామి, నేను నిత్యము సౌభాగ్యవతగా ఉండేలాగా నాకేదైనా ఒక విశేషమైన ఒక వస్తువును ప్రసాదించండి. ఆ వస్తువు నా దగ్గర ఉంటే నేను కోరిన ఆభరణాలు, నేను కోరిన నృత్య గీతాదులు నాకు లభించాలి స్వామి. అంతేకాదు, ఆ వస్తువు నా దగ్గర ఉన్నంతకాలం నేను నిత్యము కన్యగానే ఉండాలి, దాన ధర్మశీలులుగా ఉండాలి, పతిభక్తి తరగని దానిగా ఉండాలి. ఇలాంటి వస్తువును నాకు ప్రసాదించండి అని అదితీదేవి కోరింది. ఆ మాటలు విని కశ్యప ప్రజాపతి కొంచెం సేపు ఆలోచించి, దేవి, నీ కోసం ఒక నూతన దేవవృక్షాన్ని సృష్టి చేస్తున్నాను. దీని పేరు పారిజాత వృక్షం. దీనికి ఎల్లప్పుడూ 3 శాఖలు ఉంటాయి. ఈ వృక్షం యొక్క పువ్వులు లోకోత్తరంగా ఉంటాయి. ఈ పుష్పాన్ని నువ్వు ధరిస్తే నువ్వు ఇప్పుడు కోరిన కోరికలన్నీ తీరుతాయి. కనుక నీ కోసం సమస్త దేవతా వృక్షాల సారాంశాన్ని కలిసి ఈ పారిజాత వృక్షంగా నేను సృష్టి చేస్తున్నాను అని కశ్యప ప్రజాపతి నూతన సృష్టి చేసి తన ప్రియపత్ని యొక్క వరాన్ని సార్థకం చేశాడు. దేవా శ్రీహరి, కశ్యప ప్రజాపతి ఆ వృక్షాన్ని సృష్టించినది చాలక తన భార్యకు పుణ్యక వ్రతం అనే ఒక అపూర్వ వ్రతాన్ని ఉపదేశించాడు. ఆ వ్రత విధానంలో పతివ్రత అయిన స్త్రీ తన భర్తను ఎవరైనా ఉత్తమ బ్రాహ్మణుడికి దానం చేసి మళ్ళీ ఆ బ్రాహ్మణుడికి ఎంతో కొంత మూల్యం చెల్లించి భర్తను తిరిగి కొనుక్కోవాలి. అలా చేస్తే ఆ భర్త ఆమెకు పూర్తిగా స్వాధీనమైపోతాడు. ఇది ఈ వ్రతంలో ఉండే విశేషం. ఈ వ్రత విధానాన్ని విన్న అదితీదేవి ఆ వ్రతాన్ని ఆచరించి తన భర్త అయిన కశ్యపుణ్ణి పూలమాలతో ఈ పారిజాత వృక్షానికే కట్టేసి నాకు దానంగా ఇచ్చింది. ఆ తర్వాత నేను ఎంతో కొంత మూల్యం ఆమె దగ్గర నుంచి తీసుకొని ఆమె భర్తను ఆమెకి ఇచ్చేశాను. అదితీదేవి యొక్క పెద్ద కోడలైన సచీదేవి ఈ వ్రతాన్ని చూసి
తాను కూడా ఈ వ్రతం చేస్తానని పట్టుబట్టింది. ఆవిడ కూడా దేవేంద్రుణ్ణి నాకే దానం చేసింది. మళ్ళీ తిరిగి తీసేసుకుంది. ఆ తర్వాత చంద్రుని పత్నుల్లో రోహిణి ఈ వ్రతం చేసింది. అష్టదిక్పాలకుల్లో కుబేరుని పత్ని అయినటువంటి బుద్ధిదేవి కూడా ఈ వ్రతం చేసింది. ఈ పారిజాత వృక్షానికే మందార వృక్షమని, దేవదార వృక్షమని, కోవిదార వృక్షమని అనేక పేర్లున్నాయి. ఇంతకు చెప్పవచ్చింది ఏమిటంటే, అలాంటి పారిజాత పుష్పాన్ని నాకు బహుకరించి మహేశ్వర పూజకు రమ్మని దేవేంద్రుడు నన్ను ఆహ్వానించి ఉన్నాడు. కనుక నేను వెళ్ళకపోతే బాగుండదు, నువ్వు అనుమతిస్తే నేను బయలుదేరుతాను అన్నాడు. నారద మహర్షి యొక్క సుదీర్ఘ ప్రసంగంలోని భావానికి సంతోషించి శ్రీకృష్ణుడు మహర్షికి ఇలా విన్నవించాడు. దేవర్షి, మీకు నా అనుమతి ఏమిటి? మీ బయలుదేరవచ్చు. కానీ నా విన్నపం ఒకటి, దేవేంద్రుడికి మీరు వినిపించాలి. దయచేసి నేను చెప్పబోయే మాటలను నా ఆజ్ఞగా చెప్పకండి, నా విన్నపం అని ప్రత్యేకంగా చెప్పండి. ఇంతకు విన్నపం ఏమిటంటే, పూర్వం అదితీదేవి పారిజాత వృక్షంతో సహా తన భర్తను దానం చేసి మళ్ళీ తిరిగి పొందింది. దానివల్ల ఆమె ఎంతో సమున్నత స్థాయికి చేరిందో ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది కదా. నా భార్య సత్యభామాదేవి కూడా ఆ వ్రతాన్ని అలాగే ఆచరించాలని కోరుకుంటూ ఉంది. కనుక ఆ వ్రతం పూర్తయ్యే వరకు మీరు దయతో ఆ పారిజాత వృక్షాన్ని మా ద్వారకా పట్టణానికి పంపిస్తే వ్రతం పూర్తి కాగానే దాన్ని మీకు సమర్పించేస్తాను. నారద మహర్షి, ఇది నా విన్నపం, దీన్ని మీరు దేవేంద్రుడికి విన్నపించండి. నా పని సానుకూలమయ్యేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఇలాంటి రాయబారాలు చేయటంలో మిమ్మల్ని మించిన వారు లేరు. ఈ విషయంలో నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది అన్నాడు కృష్ణుడు. ఈ మాటలు విన్న నారద మహర్షి పకపక 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 నవ్వి ఇలా అన్నాడు. ఓ యదుశ్రేష్ఠ, నువ్వు చెప్పింది చెప్పినట్టే చెబుతాను, కానీ ఆ దేవేంద్రుడు దానికి ఒప్పుకుంటాడని నేను అనుకోను. చెబుతాను వినండి. ఎందుకో, పూర్వము క్షీరసాగర మతనం చేసినప్పుడు అమృతంతో పాటు ఈ కల్పవృక్షం మళ్ళీ పుట్టింది. అప్పుడు దేవదానుడైనటువంటి శంకరుడు ఆ వృక్షం తనకు కావాలని నా ద్వారానే కబురు చేశాడు. నేను వెళ్ళి ఆ మాట దేవేంద్రుడికి చెప్పాను. కానీ దేవేంద్రుడు దానికి ఒప్పుకోక తానే స్వయంగా మహాదేవుడి దగ్గరకు వచ్చి ఈ పారిజాత వృక్షం మా సచీదేవికి కావాలి అని దీనంగా విజ్ఞాపన చేశాడు. మహాదేవుడు వళాశంకరుడు గనక సరే తీసుకుపో అని వదిలేశాడు. సాక్షాత్తుగా శంకరుడు అంతటివాడు అడిగితేనే ఇవ్వని దేవేంద్రుడు మానవుడు అడిగితే ఇస్తాడా? అయితే మహాదేవుడి మాటను కాదన్నందుకు పార్వతీదేవికి కొంచెం అప్రీతి కలిగింది. ఆమె అప్రీతిని తొలగించడం కోసం మహాదేవుడు మందర పర్వత లోయల్లో 400 మైళ్ళ వైశాల్యం ఉన్న సమప్రదేశంలో ఒక పరిపూర్ణ పారిజాత వనాన్ని సృష్టి చేసి పార్వతీదేవికి కానుగ్గా ఇచ్చాడు. దేవా శ్రీకృష్ణ, ఆ పారిజాత వనంలోకి పార్వతీ పరమేశ్వరులు, వారి గణాలు, నేను తప్ప మిగిలిన దేవతలు కూడా ప్రవేశించలేరు. అయితే అంధకాసురుడు అనేటువంటి రాక్షసుడు బోళాశంకరుడి దగ్గర విశేష వరాలు కొట్టేసి దాంతో గర్వం తలకెక్కి ఎవరు చెప్పినా వినుకోకుండా ఈ పారిజాత వనంలోకి ప్రవేశించాడు. ఈ అంధకాసురుడి బలం వృత్రాసురుడు కంటే 10 రెట్లు ఎక్కువగా ఉండేది. అందువల్ల వాడిని ఎవరూ ఆపలేకపోయారు. అప్పుడు మహాదేవుడే స్వయంగా పూనుకొని అంధకాసురుణ్ణి సంహరించవలసి వచ్చింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అక్కడ శంకరుడు, ఇక్కడ దేవేంద్రుడు కూడా పారిజాత వృక్షాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. అందుకే దేవేంద్రుడు నీకు ఆ వృక్షాన్ని ఇవ్వడు అని నేను చెబుతున్నాను. ఈ మాట చెప్పడానికి నాకు బాధగానే ఉంది, అయినా నీ దగ్గర నిజం చెప్పక తప్పదు అన్నాడు నారదుడు. ఈ మాటలు విని శ్రీకృష్ణుడు
మళ్ళీ ఇలా మనవి చేశాడు. నారద మహర్షి చిన్నవాడులే అనే ఉద్దేశంతో సృష్టి స్థితి లయకర్త అయినటువంటి శంకరుడు ఇంద్రుడితో ఆ విధంగా ప్రవర్తించి ఉండడం సముచితంగానే ఉంది. మరి నేను ఇంద్రుడికి చిన్న తమ్ముడిని కదా, ఆయన కూడా నన్ను శివుడిలాగే లాలించాలి కదా. తన సొంత కొడుకైన జయంతుణ్ణి ఎలా లాలిస్తాడో అలాగే దేవేంద్రుడు నన్ను లాలించాలి కదా. సరే మహర్షి, మీ ప్రయత్నం మీరు చేయండి, మీరు సమర్థులు. సత్యభామకు పారిజాత వృక్షం తెచ్చి ఇస్తానని, పుణ్యక వ్రతం చేస్తానని నేను వాగ్దానం చేసి ఉన్నానయ్యా. నేను ఇంతవరకు అబద్ధం చెప్పి ఉండలేదు. నా ప్రతిజ్ఞాభంగం నేను చేసుకోలేను. నేనే ప్రతిజ్ఞాభంగం చేస్తే, నేనే అసత్యం చెప్పిస్తే ప్రజలంతా నన్నే అనుసరించరా? మరో మాట కూడా మనవి చేస్తున్నాను. ఒకవేళ దేవేంద్రుడు పారిజాత వృక్షాన్ని ఇవ్వనని మొండికెత్తితే, అవసరమైతే ఆయన గుండెల మీద నా కౌమాదికి గదను ప్రయోగించి అయినా సరే నేను నా పని సాధించుకుంటాను. సామోపాయంతో చెప్పి చూడండి, నా పక్షాన బ్రతిమాలండి. ఆయన పూర్తిగా లొంగకపోతే నా నిశ్చయమేమిటో కూడా ఆయనకు చెప్పండి అన్నాడు. నారద మహర్షి సరే అని స్వర్గానికి బయలుదేరాడు, వెళ్ళిపోయాడు. అక్కడ మాహేశ్వరోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముల్లోకాల్లోని మహాత్ములు వచ్చారు. పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు కూడా రుద్రగణ పరమేష్ఠితేజుడై అదృశ్య రూపంలో అక్కడ సన్నిహితుడై ఉన్నారు. దేవతల పూజలు, గంధర్వుల గాన సేవలు, అప్సరసల నాట్య సేవలు మొదలైనటువంటి మహోత్సవాలన్నీ అద్భుతంగా జరిగాయి. ఉత్సవం అంతా పూర్తి అయ్యాక శంకర భగవానుడితో సహా వచ్చిన వారంతా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. అప్పటిదాకా ఓపికగా కాచుకొని కూర్చున్న నారద మహర్షి దేవేంద్రుని ఏకాంతంగా కలిసి శ్రీకృష్ణ సందేశం వినిపించడం ప్రారంభించాడు. దేవేంద్ర, నేను ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క దూతగా నీ దగ్గరకు వచ్చాను. రైవకాద్రి మీద రుక్మిణీదేవి వ్రత ఉద్యాపన చేసుకుంటున్న ఉత్సవానికి నేను అతిథిగా వెళ్ళి నువ్వు నాకు అంతకు ముందు ఇచ్చిన పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించాను. ఆ సందర్భంగా పారిజాత వృక్ష మహిమని, పుణ్యక వ్రత మహిమని, అదితి శచీదేవి మొదలైన వారు పుణ్యక వ్రతం చేసిన విధానాన్ని నేను వారికి వివరించి చెప్పాను. ఆ మాటలన్నీ వినేసరికి శ్రీకృష్ణుడి ప్రియపత్ని అయినటువంటి సత్యభామకు ఆ పుణ్యక వ్రతం చేయాలనే కోరిక పుట్టింది. దానికి శ్రీకృష్ణుడు అంగీకరించి స్వర్గం నుంచి పారిజాత వృక్షం తెచ్చి సత్యభామకు ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అలా ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడు నా ద్వారా ఈ సందేశాన్ని పంపిస్తున్నాడు. దేవేంద్ర, ఇందులో నా సొంత మాటలు ఏమీ లేవయ్యా. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఓ దేవేశ్వర, నీ మరదల యొక్క కోరికను నువ్వు సఫలం చేసి పెట్టు. మానవలోకంలోని ప్రజలను పారిజాత వృక్షాన్ని ఒకసారి చూడని అని చెప్పాడు. నారదుడు చెప్పిన సందేశం విన్న దేవేంద్రుడు ఒక్క క్షణం ఆలోచించి ఇలా ప్రసంగించాడు. నారద మహర్షి, శ్రీకృష్ణుడు సందేశాన్ని చెప్పినట్లుగానే దయచేసి నా సందేశాన్ని కూడా తీసుకువెళ్ళి ఆయనకు విన్నవించు. సందేశం వినిపించే ముందర నా పక్షాన కుశల ప్రశ్నలు మొదలైనవి వేసి శ్రీకృష్ణుడి ప్రసన్నం చేసుకొని అప్పుడు నా సందేశం వినిపించు. నా సందేశం ఇంకా ఇలా వినిపించు. ఓ అచ్యుత, శ్రీహరి, ముల్లోకాలకి నా తరువాత నువ్వే రాజువి. ఈ స్వర్గలోకంలో ఉన్న పారిజాత వృక్షాది మహారత్నాలన్నీ నీవే. అయితే నువ్వు భూభారాన్ని తగ్గించడం కోసం దేవసభలో ప్రతిజ్ఞ చేసి మానవ రూపంలో భూలోకానికి వెళ్ళి ఉన్నావు. ముందు ఆ ప్రతిజ్ఞ పూర్తి అయ్యి నువ్వు మళ్ళీ వైకుంఠానికి చేరిన తర్వాత అప్పుడు సత్యభామ కోసము నువ్వు చేసిన ప్రతిజ్ఞ సఫలమయ్యేటట్టు మనం చేద్దాం. స్వర్గంలోకంలోని విశిష్ట వస్తువులను స్వల్ప ప్రయోజనాల కోసం మానవ లోకానికి తీసుకుపోవాదనే నియమాన్ని నువ్వే ఏర్పాటు చేసి ఉన్నావు.
బ్రహ్మదేవుడు కూడా ఈ నియమాన్ని ఆమోదించున్నాడు. ఆ నియమాన్ని నువ్వే భంగం చేయడం, తీసుకువెళ్ళకూడదు. దేవత వస్తువులు తీసుకువెళ్ళకూడదు, కొన్ని నియమం ఉంది. నువ్వే నియమం పెట్టావు. అది కూడా ఒక స్త్రీ కోసం ఇంత పని చేయటం స్వర్గలోక నివాసులు ఎవరికీ సమ్మతంగా ఉండదు. పైగా శ్రీకృష్ణుడు శ్రీదాసుడయ్యాడనే అపనింద నీకు పడుతుంది. మానవలోకవాసులకి పారిజాత వృక్షాన్ని ఒకసారి చూపించు అని నువ్వు అంటున్నావు. అలా చూపించేస్తే మానవలోకవాసులకు స్వర్గలోకం మీద ఉండే గౌరవం తగ్గిపోదా? ఆ గౌరవం తగ్గిపోతే వారు దేవతలను పూజించడం మానివేయరా? వారు ఆ పూజలు మానేస్తే త్రిలోక నిర్వహణ చక్రం దెబ్బతినదా? ఇలాంటి పని నువ్వు చేయవచ్చునా? నువ్వు ప్రస్తుతం మానవుడిగా ఉన్నావు కనుక నువ్వు మానవులోక సుఖాలే పరిమితమై ఉంటే బాగుంటుంది అని అన్నాడు ఇంద్రుడు. దేవేంద్రుడు ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. నారద మహర్షి మధ్యలో అడ్డంపడి ఇలా అన్నాడు, నువ్వు ఒప్పుకోవని నేను ముందే చెప్పానయ్యా. పూర్వం సాక్షాత్తుగా శంకరుడు అడిగినా ఇవ్వలేదని కూడా చెప్పానయ్యా. కానీ ఆ శ్రీకృష్ణుడు ఆ మాట చెప్పినందుకు నా మీదే చుర్రు బుర్రులాడాడు. శ్రీకృష్ణుడు ఎంత దూరం పోయాడంటే అవసరమైతే దేవేంద్రుడి గుండెల మీద కౌమోదికి గదా ప్రహారం చేసి అయినా సరే నా ప్రతిజ్ఞను నేను నెరవేర్చుకుంటాను అన్నాడు. దేవేంద్ర, ఈ మాట ముందే చెప్పడం దేనికని నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్పక తప్పలేదు. దేవేంద్ర, నేను నీకు హితుణ్ణి కనుక ఒక మాట చెప్పక తప్పదు. ఆ శ్రీకృష్ణుడితో పేచీ పెట్టుకొని మనం నెగ్గలేం. పారిజాత వృక్షాన్ని ద్వారకా నగరానికి పంపించడమే ఉత్తమమని నా అభిప్రాయం. తర్వాత నీ ఇష్టం అన్నాడు నారదుడు. ఆ మాటలు వినేసరికి దేవేంద్రుడికి కూడా కొంచెం రోషం పొడుచుకొచ్చింది. ఆయన ఇలా అన్నాడు, నారద, ఆ శ్రీకృష్ణుడు నేను పెద్దవాణ్ణి అని కూడా చూడకుండా నాకు అవమానాలు చేస్తూనే ఉన్నాడు. అయినా నేను సర్దుకుపోతూనే ఉన్నాను. దేవకార్యం నిర్వహించడం కోసం అతడు భూలోకం వెళ్ళిన మాట నిజమే. అంత మాత్రం చేత అతడు తన పెద్దన్నయ్యకు ప్రతికూలంగా ప్రవర్తించాలా? నారాయణ నారాయణ, హరే కృష్ణ.